నమస్తే ఫ్రెండ్, చాలా మంది సంక్రాంతి ఊర్లో వెళ్ళిపోతున్నారు. చాలా మంది అసలు సగం సిటీ హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద మేజర్ సిటీస్ అన్ని ఖాళీ అయిపోయాయి. నేను ఒకటే అడుగుతాను, పండగకి అందరూ డబ్బున్నోడు ప్రతి ఒక్కడు పండగ చేసుకుంటాడు. అసలు ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు తాగుతాడు, తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, గుడ్డలు తీసుకుంటాడు, కొత్త గుడ్డలు వేసుకుంటాడు. కానీ ఈ పండుగలు, న్యూ ఇయర్లు అవి సెలబ్రేషన్ జరిగినప్పుడు ఇప్పుడు చాలా బైక్ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్, దారుణమైన యాక్సిడెంట్లు, చాలా మంది చచ్చిపోతున్నారు. బీభత్సం చాలా మంది జనాలు చచ్చిపోతున్నారు. నాకు అందుకే పండుగలు అంటే నచ్చవు, అంటే ఎలర్జీ. ఐ హేట్ పండుగలు, ఫెస్టివల్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీస్. ఎందుకంటే ఎంతో హాయిగా సుఖంగా ఉండాల్సిన వాళ్ళు తాగేసి సెలబ్రేషన్స్, పండుగలు, ఫెస్టివల్ ఇట్లా వచ్చేసరికి చచ్చిపోతున్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోవడం అనేది ప్రాణం కోల్పోతున్నారు. ఒక ప్రాణం అంటే చాలా విలువైంది. అలాంటిది ఈ పండుగలు రావడం వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు. తాగేసి చచ్చిపోతున్నారు, గొడవల్లో చచ్చిపోతున్నారు, తాగేసి డ్యాన్స్లు ఆటలో చచ్చిపోతున్నారు, హార్ట్ స్ట్రోక్లు వచ్చేసి. నాకు అందుకనే పండుగలు నచ్చు. ఎవరైనా హార్ట్ అయితే క్షమించండి. కానీ ఏంటంటే డబ్బులు ఉన్నోడికి పండుగ ఆ రోజు పప్పులన్నీ వండుకుంటారు, చక్కగా మెంగి తింటారు. ఇంట్లోనే బంధువులు, చుట్టాలు, ఎవరికి ఎంత పియ్యి కూడా పెట్టరు, పిల్లికి పియ్యి పెట్టరు. కానీ ఒక పేదోడికి మట్టు కడుపు నిండదు. ఈ పండుగలు, సంక్రాంతులు, ఇలాంటి ఉగాదిలు, భోగిలు, కనుములు, ఇలాంటి పెద్ద పండుగల వల్ల ఒక పేదోడు కడుపు నిండదు. ఆకలితో ఉన్నాడు, ఆ రోజు ఆకలితోనే ఉంటాడు అనమాట. మాడిపోతుంటారు ఇంకన్నా ఆకలితోనే. కానీ నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎవరైనా పండుగ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి, మీ చుట్టాలకి అన్ని మింగించి కాకుండా పేదోడికి పెట్టండి. అప్పుడు ఒప్పుకుంటా. ఈ పండుగలు, దేవుళ్ళు అన్నీ ఉన్నాయని ఒప్పుకుంటా.